ప్రోగ్రామ్ తెలుసా నీకు? తెలీదా? ఇంకా పారింగా సెటప్. ఈ రౌండ్ లో మొత్తం దగ్గర ఉన్నాయి 1 लाख రూపీ. 1 लाख రూపీతో 5 lakhs గెలుచుకోవచ్చు నువ్వు. ఓకే ఓకే. 5 లక్షలు గెలుచుకోవాలంటే కింద బురద ఉంది కదా, పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద చాలా నెమ్మదికి వెళ్ళిపోయి అక్కడ ఒక బౌల్ లో ఒక జంబుల్ లెటర్స్ ఉన్నాయి. ఆ జంబుల్ లెటర్స్ అన్ని బ్లాక్ బోర్డ్ మీద ఆర్డర్ లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. అదంతా పెట్టేసి ఈ పక్క వచ్చేస్తే నీకు 5 లక్షలు ఇచ్చేస్తా. కానీ ఇక్కడ లిటిగేషన్ ఏంటంటే ఇది నువ్వు 60 సెకండ్ లో చేస్తే మాత్రమే 5 లక్షలు ఇస్తా. ఓకే. 60 సెకండ్లు చేయగలవా? ఇంకో ఆప్షన్ ఉంది 80 సెకండ్స్. 80 సెకండ్స్ టాస్క్ కంప్లీట్ చేస్తే మొత్తం నువ్వు గెలుచుకోవచ్చు 3 లక్షలు. 80 సెకండ్ చేయలేవు. రైట్, నీ కోసం 100 సెకండ్స్ ఇస్తా. 100 సెకండ్స్ లో టాస్క్ కంప్లీట్ చేస్తే మొత్తం గెలుచుకోవచ్చు నువ్వు 2 lakhs. ఓకే. సో ఎన్ని సెకండ్స్ కడతావు? 100. అంటే 2 lakhs కోసం నువ్వు వాడబోతున్నావు. కరెక్ట్ గా నేను రెడీ గో అన్నప్పుడు ఇక్కడ బజర్ నొక్కితే టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ పక్కకి వెళ్ళి టాస్క్ మొత్తం చేసేసి ఈ పక్క వచ్చి బజర్ నొక్కితే టైం ఎండ్ అయిపోతుంది. ఓకే. 100 సెకండ్స్ లో టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా మా ధనలక్ష్మికి అర్పించుకొని నువ్వు ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్ళాలి. సరే. ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వు ఈ టాస్క్ స్టార్ట్ చేసే ముందు నువ్వు పంపించావు కదా ముగ్గురిని, వాళ్ళ ముగ్గురిని పిలుస్తామా? లెట్స్ వెల్కమ్ వినోద్, గౌరవ్ అండ్ తేజ. రెడీ? 3, 2, 1 గో. రెడీ. స్లోలీ స్లోలీగా ప్రశాంతంగా. అది బ్రిడ్జ్ కాదు, రోడ్డు అనుకొని వచ్చే. శ్వాస మీద ధ్యాస. ఫస్ట్ మనసుని కేంద్రీకరించి ఏం ఆ తర్వాత గట్టిగా గాలి పీల్చుకుని వదిలితే బురదలో ఉంటాం. అది సూపర్ అయిపోయింది. సూపర్. జోర్సే మారప్పుడు సాగర్ కన్య అయితే అనుకున్నా, ఈ అమ్మాయి బురద కన్య కాబోతుంది. ముందుకురా. ఆకర్ష. రారమ్మని స్లో. 9 అయిపోయింది. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు చందనం. మంగమ్మ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఈ రోజు మల్లికి నాకు ఇక్కడ పెళ్లి చూపులు. హలో, మల్లిక్ కాబోయే మొగుడిని ఎక్కడ? మల్లు ఆంటీకి మొగుడు లాగా ఉన్నావు, నువ్వు మల్లికి కాబోయే మొగుడు ఏంటి? మంగమ్మ గారి మనవడు ఎక్కడ? మంగమ్మ అమ్మ మొగుడు ఇక్కడ. రే, కర్ర చూసాగా ఎంత పొడుగుందో, మిస్ అయిపోద్ది. ఎక్కడైనా పెట్టుకొని మర్చిపోతావేంటి? ఎక్కడో పెడతా నీకు. మళ్ళీ కాదు, మళ్ళీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. పాటలో కోడి పుంజు అని వచ్చింది. కోడి పుంజు ఈయన. నువ్వు కోడి పుంజు, నువ్వు కోడి పెట్ట. నేనెవరిని? గుడ్డు గుడ్డు. ఈ అమ్మాయి మళ్ళీ అంటావా? ఈ అమ్మాయి మళ్ళీ కాదు, మంగమ్మ అనుకుంటా. బాబు చెప్పానా మంగమ్మని? మంగమ్మ కూడా కాదు, మంగమ్మ గారు మునిమమ్మ. ఎవరైనా సింగిల్ గా ఉన్న ఒక అబ్బాయిని చూస్తే మీరు కంపల్సరీ ఏదో ఒకటి అంటారు. అన్నయ్య అంటావు. ఇప్పుడు నేను సింగిల్ గా వస్తాను ఒక అబ్బాయిని. ఎందుకన్నయ్య అంత ఫ్రస్ట్రేట్ చూపిస్తారు మీరు? నేను చూపించడం మొదలెడితే నాకంటే ఎవరు బాగా చూపించలేడు. ఏంటది? మీ చెల్లితో నేను ఆడుకున్నప్పుడు నువ్వు ఆడుకోవా? 4,000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు? లారీ దగ్గర నుంచి 1000. శివప్రియ అక్కడ శివప్రియ అక్కడ. శివప్రియ దగ్గర నుంచి 4000. ఇండైరెక్ట్ గా ఏమంటున్నా, అమ్మాయి అనలేదు కాబట్టి చెప్తున్నా, ఏం పీకుతావు అని. అంతే. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అంతే. వెళ్ళి తీసుకో. ఎలా తీసుకొస్తాను చెప్పు. వెళ్ళి. సరే. భయపడింది. ఇది 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 భయ్యా
అన్నాను ఏం పీకుతావు నిన్న అన్నయ్య అందరా నిన్ను పీకిన తర్వాత నా అన్నయ్య అన్న పర్లేదు. చెల్లిని లవ్ చేయద్దన్నయ్య. అన్నయ్య చూడు సీనన్నయ్య నిన్నే సీనన్నయ్య నేను సీనన్నయ్య కాదు సీనన్నయ్య. అదనమాట క్యా బోల్తే హిందీ में बोलते